నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చాను. నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చాలా బాగుంది, స్కిప్ చేయకుండా అందరూ చూడండి ఫ్రెండ్స్. మీది సిటీయా పల్లెటూరా? సిటీ. మా చిన్నప్పుడు ఎక్కడ ఉన్నారు? పల్లెటూరు. మా అబ్బాయి ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఫస్ట్ వీడియోలో ఈరోజు అయితే మాట్లాడాడు. అయితే మీరు ఎలా ఉందో ఖచ్చితంగా చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేశారా, కామెంట్ చేస్తారా అని మా అబ్బాయి ప్రతిసారి వీడియో ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. మిగతా వీడియోలకు కూడా అలానే చూసేవాడు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చాడు కాబట్టి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తాడు. తప్పకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ మాత్రం చేయటం మర్చిపోవద్దు మా అబ్బాయి కోసం. నేను ఈ వీడియో చేసి 1 మంత్ అవుతుంది. తర్వాత మళ్ళీ చేద్దాంలే అనుకొని అలానే మర్చిపోయాను. ఈ మధ్య మతిమరుపు కూడా వచ్చేసింది. సిటీ లైఫ్కి పల్లెటూరు లైఫ్కి మధ్య తేడా ఏంటి అనేది ఒక వీడియో చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. 1 మంత్ అవుతుంది. ఇప్పుడు పార్ట్ 2 వీడియో అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంది స్టోరీ అయితే. మన జీవితంలో నిజంగా జరిగిన స్టోరీ. అంటే మన కళలు కూడా అలానే ఉండాలి, అలానే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనకు అనిపించేది నిజంగా. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. సిటీకి తిరిగి వచ్చిన తర్వాత రాము మళ్ళీ సిటీకి వచ్చాడు. అదే రోడ్స్, అదే ట్రాఫిక్, అదే బిజీ లైఫ్. కానీ ఈసారి సిటీని చూసి అతని చూపు మారిపోయింది. ముందు ఇవన్నీ నార్మల్గా కనిపించేవి, ఇప్పుడు మాత్రం ప్రతి చోట లోన్లీనెస్ కనిపిస్తుంది. అపార్ట్మెంట్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. రూమ్ మొత్తం సైలెంట్గా ఉంది. ఏసీ సౌండ్ తప్ప ఇంకేం వినిపించట్లేదు. విలేజ్లో అయితే బయట పిల్లల నవ్వులు, టీ షాప్ మాటలు, ఉదయం కోళ్ళు కూతలు, ఎప్పుడు ఏదో లైఫ్ ఉండేది. కానీ ఇక్కడ లగ్జరీ ఉంది, కానీ జీవితం కనిపించట్లేదు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళాడు. అందరూ ల్యాప్టాప్స్ ముందు బిజీగా ఉన్నారు. టార్గెట్స్ కంప్లీట్ అయ్యాయా, కాల్స్ అటెండ్ అయ్యావా, రిపోర్ట్ పంపించావా, అన్నీ పని గురించే. ఒక్క మనిషి కూడా నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడగలేదు. లంచ్ టైంలో అందరూ హాల్లో కూర్చున్నారు, కానీ చాలామంది చేతిలో ఫోనే చూస్తున్నారు. పక్కనే ఫ్రెండ్ ఉన్నా కూడా చాటింగ్ మాత్రం ఆన్లైన్లోనే. రాము సైలెంట్గా వాళ్ళని చూస్తున్నాడు. అప్పుడు అతనికి విలేజ్ టీ షాప్ గుర్తొచ్చింది. అక్కడ టీ తాగుతూ గంటసేపు నవ్వుకుంటారు. ఇక్కడ ఎక్స్పెన్సివ్ కాఫీ తాగుతున్నా కూడా ఫేస్లో హ్యాపీనెస్ లేదు. ఒకరోజు ఆఫీస్లో ఒక ఎంప్లాయీ రిజైన్ చేశాడు. అందరూ షాక్ అయ్యారు. ఇంత మంచి ప్యాకేజీ వదిలేస్తున్నావా అని అడిగారు. అతను చిన్నగా నవ్వి చెప్పాడు, ప్యాకేజ్ ఉంది కానీ పేస్ లేదు. ఆ మాట విన్న వెంటనే రాము హార్ట్ ఒక్కసారిగా హెవీ అయింది. ఎందుకంటే అదే మాట అతని మనసులో కూడా చాలా రోజుల నుంచి తిరుగుతోంది. ఆ రోజు ఈవినింగ్ రాము అపార్ట్మెంట్ టెర్రస్ పైకి వెళ్ళాడు. చుట్టూ వేలాది లైట్స్ కనిపిస్తున్నాయి, కానీ ఒక్క స్టార్ కూడా క్లియర్గా కనిపించడం లేదు. అప్పుడు అతనికి విలేజ్ నైట్ గుర్తొచ్చింది. నక్షత్రాలు, చల్లని గాలి, ప్రశాంతమైన మనసు. ఇక్కడ మాత్రం సిటీ నెవర్ స్లీప్స్. అందుకే మనుషుల మైండ్ కూడా రెస్ట్ తీసుకోవడం మర్చిపోతున్నాయి. కొద్ది రోజుల తర్వాత రాము ఒక షాకింగ్ విషయం గమనించాడు. అపార్ట్మెంట్లో పక్కింట్లో ఉండే అంకుల్ చనిపోయారు, కానీ చాలామంది ఆయన పేరు కూడా తెలియదు. లిఫ్ట్లో ప్రతిరోజు చూసినా ఎవరూ ప్రాపర్గా మాట్లాడలేదు. ఆ రోజు ఫస్ట్ టైం రాము చాలా డీప్గా ఆలోచించాడు. ఇంతమంది మధ్యలో ఉండి కూడా మనిషి ఇలా ఒంటరిగా ఎలా బ్రతుకుతున్నాడు? అప్పుడే అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. వీకెండ్లో అపార్ట్మెంట్లో ఎలోన్గా ఉండడం మానేశాడు. ఇంట్రెస్టెడ్ విలేజ్ వెళ్ళటం స్టార్ట్ చేశాడు. ప్రతి వీకెండ్ విలేజ్కి వెళ్ళినప్పుడల్లా అతని మైండ్ క్లైమ్ అవుతుంది. ఉదయం ఫ్రెష్ ఎయిర్, సాయంత్రం సన్ టెస్ట్, మనుషులు, స్మైల్స్, ఇవన్నీ స్లోలీ అతని బ్రోకెన్ మైండ్ని హెల్ చేస్తున్నాయి. ఒకరోజు విలేజ్ టీ షాప్ దగ్గర అందరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒక ఓల్డ్ ఫార్మర్ చెప్పిన మాట అక్కడ ఉన్న అందరినీ సైలెంట్ చేసింది. సిటీలో డబ్బు ఎక్కువ బాబు, కానీ మనుషులు మాట్లాడుకునే టైం తక్కువ. మరొకరు వెంటనే చెప్పారు, పల్లెటూరులో ఇన్కమ్ తక్కువ కావచ్చు, కానీ ఎవరి బాధలో ఉన్నా ఒంటరిగా ఉండరు. ఆ మాటలు విన్న రాము క్లైమ్గా స్మైల్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి పూర్తిగా అర్థమైంది. సిటీ జీవితం ఫాస్ట్, పల్లెటూరు జీవితం పీస్ఫుల్. కొద్ది రోజుల తర్వాత రాము తన ఆఫీస్ ఫ్రెండ్ని విలేజ్కి తీసుకువెళ్ళాడు. మొదట వాళ్ళు విలేజ్ని సింపుల్గా తీసుకున్నారు. ఇక్కడ బోర్గా ఉంటుందా అని అడిగారు. కానీ 2 రోజులు అక్కడ గడిపిన తర్వాత వాళ్ళే చేంజ్ అయ్యారు.
రాత్రి స్టార్స్ చూస్తూ ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఇన్నేళ్ళు తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటున్నాను అని. ఇంకొకరు చెప్పారు, మనకు కావాల్సింది లగ్జరీ కాదు, కొంచెం పీస్ఫుల్ లైఫ్. రాము వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఎందుకంటే విలేజ్ వాల్యూ అక్కడ ఉండకపోతే చాలామందికి అర్థం కాదు. అసలు తేడా అక్కడే కనిపించింది. ఒకరోజు రాము ఆఫీస్ ఫ్రెండ్స్ ముగ్గురిని విలేజ్కి తీసుకువెళ్ళాడు. వాళ్ళందరూ ప్యూర్ సిటీ లైఫ్కి అలవాటు పడిపోయిన వాళ్ళే. బస్ నుంచి దిగగానే వాళ్ళల్లో ఒకడు చూసి నవ్వుతూ అన్నాడు, అరే ఇక్కడ మాల్ కూడా లేదు, సినిమా థియేటర్ కూడా లేదు, చాలా బోర్గా ఉంది అన్నాడు. రాము చిన్నగా నవ్వి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కావు, ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతాయి. సాయంత్రం విలేజ్లో రెయిన్ పడుతుంది. చిన్న పిల్లలు వర్షంలో పరిగెత్తుతూ ఆడుకుంటున్నారు. ఎవ్వరూ ఫోన్ పట్టుకోలేదు, ఎవరూ రీల్స్ తీయడం లేదు, కేవలం నవ్వుకుంటున్నారు. రాము ఫ్రెండ్స్ వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎందుకంటే సిటీలో రెయిన్ అంటే ట్రాఫిక్, ఇరిటేషన్, కంప్లైంట్స్. కానీ ఇక్కడ రెయిన్ అంటే ఆనందం. రాత్రి టీ షాప్ దగ్గర అందరూ కూర్చున్నారు. ఒక చిన్న రేడియోలో ఓల్డ్ సాంగ్స్ వస్తున్నాయి. వాళ్ళలో ఒక ఫ్రెండ్ అడిగాడు, ఇక్కడ వైఫై కూడా ప్రాపర్గా లేదు, మీకు బోర్ కొట్టదా అని అడిగాడు. టీ షాపు ఓనర్ నవ్వి చెప్పాడు, ఇక్కడ సిగ్నల్స్ తక్కువ బాబు, కానీ మనుషుల మధ్య కనెక్షన్ ఎక్కువ అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే అందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఆ ఒక్క మాటలోనే విలేజ్ మొత్తం కనిపించింది. ఆ రోజు రాత్రి కరెంటు పోయింది. సిటీలో అయితే వెంటనే ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ విలేజ్లో మాత్రం అందరూ బయట కూర్చున్నారు, కొందరు స్టోరీస్ చెప్తున్నారు, పిల్లలు నవ్వుతున్నారు. రాము ఫ్రెండ్స్ మొదట బోరుగా ఫీల్ అయ్యారు. కొద్దిసేపటికే వాళ్ళు నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళల్లో ఒకడు క్లైమ్గా చెప్పాడు, మనం సిటీలో ఇన్ని ఇయర్స్ కలిసి వర్క్ చేస్తున్నాం, కానీ ఈరోజే ఫస్ట్ టైం ఇలా నిజంగా మాట్లాడుకున్నాం. ఆ మాట రాముని హార్ట్ టచ్ చేసింది. ఎందుకంటే సిటీలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ డీప్ ఆలోచించుకోవడం, మాట్లాడుకోవడం చాలా తక్కువ. మరుసటి రోజు ఉదయం అందరూ పొలాల దగ్గరకు వెళ్ళారు. చల్లని గాలి, బర్డ్స్ సౌండ్, రాము ఫ్రెండ్స్ ఫేస్లో ఫస్ట్ టైం ఫేస్ కనిపించింది. అప్పుడే ఒక రైతు వాళ్ళ దగ్గరికి వచ్చి వాటర్ ఇచ్చాడు. వాళ్ళకి ఆయన ఎవరో కూడా తెలియదు, కానీ స్మైల్తో మాట్లాడారు. సిటీ నుంచి వచ్చారా బాబు? ఆ స్మైల్, కైండ్నెస్ వాళ్ళకి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే సిటీలో చాలామంది తొందరగా స్మైల్ ఇచ్చి మాట్లాడారు కదా. కొద్దిసేపటికే వాళ్ళు విలేజ్ స్కూల్ దగ్గరకు వెళ్ళారు. పిల్లలు గ్రౌండ్లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. ఎక్స్పెన్సివ్ షోస్ లేవు, కానీ వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ ఫుల్గా ఉంది. రాము ఫ్రెండ్ ఒకసారిగా సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే తన ఓన్ సన్కి అన్నీ కొన్నాడు, కానీ ఇలా హార్ట్ఫుల్గా నవ్వడం మాత్రం చాలా రోజుల నుంచి చూడలేదు. ఒకరోజు ఆఫ్టర్నూన్ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. విలేజ్లో ఒక చిన్న ఇంటికి ఫైర్ యాక్సిడెంట్ అయింది. కొన్ని మినిట్స్లో విలేజ్ మొత్తం అక్కడికి వచ్చేసింది. ఎవరో వాటర్ తీసుకొచ్చారు, ఎవరో పిల్లల్ని సేఫ్గా బయటికి తీసుకొచ్చారు, ఎవరో ఫుడ్ అరేంజ్ చేశారు. రాము ఫ్రెండ్స్ షాకింగ్గా చూస్తున్నారు. ఎందుకంటే సిటీలో అయితే చాలామంది ఫస్ట్ వీడియో తీస్తారు, కానీ ఇక్కడ ఫస్ట్ హెల్ప్ చేస్తారు. ఆ రాత్రి డిన్నర్ తర్వాత అందరూ బయట కూర్చున్నారు. స్కై మొత్తం స్టార్స్తో నిండిపోయింది. రాము ఫ్రెండ్స్తో ఒకడు క్లెయిమ్గా చెప్పాడు, మనం సిటీలో చాలా ఎర్న్ చేసాం, కానీ ఇలా బ్రతకడం మాత్రం మర్చిపోయాం. ఇంకొకరు చిన్నగా నవ్వి చెప్పాడు, మనకి లగ్జరీ లైఫ్ ఉంది, కానీ పీస్ఫుల్ లైఫ్ లేదు. రాము వాళ్ళ మాటలు వింటూ సైలెంట్గా ఆకాశం వైపు చూశాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి ఒక విషయం పూర్తిగా క్లియర్గా అయింది. సిటీ మనిషి బిజీగా చేస్తుంది, పల్లెటూరు మనిషిని మనిషిగా ఉంచుతుంది. వాళ్ళ జీవితాలు మారిపోయిన రాత్రి. ఆ రాత్రి తర్వాత రాము ఫ్రెండ్స్ పూర్తిగా చేంజ్ అయ్యారు. ముందు విలేజ్ అంటే బోరింగ్గా అనుకున్నారు, అప్పుడు మాత్రం అక్కడ ప్రశాంతంగా వాళ్ళ మనసులోకి నెమ్మదిగా చేరుకుంది. మరుసటి రోజు ఉదయం అందరూ టీ షాప్ దగ్గరికి కూర్చున్నారు. అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. విలేజ్లో ఒక చిన్న బాయ్ ఏడుస్తూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తాతయ్య, అమ్మకి సడన్గా బీపీ పడిపోయింది అంతే. టీ తాగుతున్న వాళ్ళందరూ వెంటనే లేచి వెళ్ళిపోయారు. ఎవరో బైక్ తీసుకొచ్చారు, ఎవరో డాక్టర్కి ఫోన్ చేశారు, ఇంకొకరు మెడిసిన్ షాప్కి పరిగెత్తారు. రాము ఫ్రెండ్స్ షాకింగ్గా ఆ సీన్ చూస్తున్నారు. ఎందుకంటే సిటీ అయితే చాలామంది మనకి సంబంధం లేదు అని వెళ్ళిపోతారు, కానీ అక్కడ ఒకరి బాధ అందరికీ బాధ. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేశాడు.
ఆ బాయ్ అమ్మ సేఫ్ అని తెలిసిన వెంటనే అందరూ రిలీఫ్గా ఫీల్ అయ్యారు. రాము అప్పుడు ఫ్రెండ్ ఒక్కసారిగా అడిగాడు, ఇక్కడ అందరూ ఇలా ఎందుకు హెల్ప్ చేస్తారు అని. ఇక్కడ మనిషి వాల్యూ డబ్బుతో కాదు బాబు, మనసుతో మేనేజ్ చేస్తాం. ఆ మాట విన్న తరువాత వాళ్ళు చాలాసేపు సైలెంట్గా ఉండిపోయారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ రాము వాళ్ళని విలేజ్ మార్కెట్కి తీసుకువెళ్ళాడు. చిన్న చిన్న షాప్స్, స్మైల్ పీపుల్, ఎక్కడ చూసినా స్మైల్స్. ఒక ఓల్డ్ మ్యాన్ వెజిటేబుల్స్ అమ్ముతుంది. ఆమె దగ్గర ఒక ప్యూర్ మ్యాన్ వచ్చాడు. అతను దగ్గర మనీ సరిపోలేదు, కానీ ఆ అమ్మమ్మ నవ్వి వెజిటేబుల్స్ బ్యాగ్లో వేసి చెప్పింది, రేపు ఇచ్చేయ్ బాబు అని. ఆ సీన్ చూసి రాము ఫ్రెండ్స్ ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే సిటీలో చాలామంది మనీ లేకపోతే మాట్లాడారు కదా. సాయంత్రం విలేజ్ దగ్గరకు వెళ్ళారు. నీళ్ళల్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చుట్టూ సైలెన్స్, బర్డ్స్ సౌండ్ మాత్రమే. రాము ఫ్రెండ్ ఒక్కసారిగా డీప్ తీసుకొని చెప్పాడు, ఇన్నాళ్ళుగా చాలా ప్రశాంతంగా కూర్చోలేదు. మరొకరు క్లెయిమ్గా చెప్పారు, మనకి ఎంత స్ట్రెస్ ఉందో కూడా ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఆ రోజు రాత్రి డిన్నర్ తర్వాత అందరూ ఇంటి బయట కూర్చున్నారు. చల్లని గాలి, దూరంగా టెంపుల్ బెల్ సౌండ్. ఇప్పుడు విలేజ్లో కరెంట్ మళ్ళీ పోయింది, కానీ ఎవరు ఇరిటేట్ కాలేదు. ఇంట్రెస్ట్. పిల్లలు మూడ్ లైట్లో గేమ్స్ ఆడుతున్నారు. రాము ఫ్రెండ్స్ వాళ్ళని చూస్తూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సిటీలో కరెంట్ పోతే ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది, ఇక్కడ మాత్రం హ్యాపీనెస్ స్టార్ట్ అయింది. కొద్దిసేపటికే చిన్న అమ్మాయి వచ్చి రాము ఫ్రెండ్ని అడిగింది, అన్నా నువ్వు ఎప్పుడు ఫోనే చూస్తావా? అందరూ నవ్వేశారు, కానీ ఆ క్వశ్చన్ అతనికి లోపల గట్టిగా తాకింది. ఎందుకంటే నిజంగానే అతను తన ఓన్ లైఫ్ కన్నా స్క్రీన్నే ఎక్కువగా చూస్తున్నాడు. ఆ రాత్రి ఫస్ట్ టైం వాళ్ళందరూ ఫోన్ పక్కన పెట్టేశారు. స్కైలో స్టార్స్ చూస్తూ చాలాసేపు మాట్లాడుకున్నారు. చైల్డ్హుడ్ మెమొరీస్, ఫ్యామిలీ లైఫ్, డ్రీమ్స్. ఇలా ఇన్నేళ్ల తర్వాత ఇలా హార్ట్ నుంచి మాట్లాడుతున్నారు. అప్పుడు రాము క్లెయిమ్గా చెప్పాడు, సిటీలో మనుషులు టైం సేవ్ చేయడానికి పరిగెత్తుతారు, కానీ ఆ సేవ్డ్ టైం ఎంజాయ్ చేయడం మర్చిపోతారు. అందరూ సైలెంట్గా వింటున్నారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కూడా ట్రూత్ అవుతుంది. సిటీ గివ్స్, విలేజ్ గివ్స్ స్పేస్. ఆ రాత్రి స్లీప్కి వెళ్లే ముందు రాము ఫ్రెండ్ బాల్కనీలో నిలబడి విలేజ్ని చూస్తున్నాడు. దూరంగా డాగ్స్ బ్రేకింగ్, చల్లని గాలి, కంప్లీట్లీ డిఫరెంట్లీ నైట్. అప్పుడు అతను నెమ్మదిగా తనలో తాను చెప్పుకున్నాడు, డబ్బు కోసం వచ్చే జీవితం మర్చిపోయామా అని. మరుసటి రోజు ఉదయం రాము ఫ్రెండ్స్ చాలా ఎర్లీగా లేచారు. ఎందుకంటే విలేజ్లో మార్నింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. చల్లగాలి, బర్డ్స్ సౌండ్, పొలాల నుంచి వస్తున్న ఫ్రెష్ స్మైల్, ఇవన్నీ వాళ్ళు మైండ్ క్లెయిమ్ చేస్తున్నాయి. ఈ సిటీలో అయితే మార్నింగ్ అయితే ఫోన్ నోటిఫికేషన్స్, ట్రాఫిక్ సౌండ్స్, టెన్షన్స్. ఇక్కడ మాత్రం మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతుంది. రాము వాళ్ళని దగ్గరలో ఉన్న చిన్న గవర్నమెంట్ స్కూల్కి తీసుకువెళ్ళాడు. అక్కడ పిల్లలు స్మైల్ చేస్తున్నారు. బ్యాగ్ ఓల్డ్గా ఉన్నాయి, కానీ వాళ్ళ ఫేస్లో స్మైల్ మాత్రం ఫుల్గా ఉంది. ఒక చిన్న అబ్బాయి వచ్చి రాము ఫ్రెండ్ చేతిని పట్టుకొని అడిగాడు, అన్న సిటీలో బిల్డింగ్స్ నిజంగానే కలర్స్గా అతి పెద్దగా ఉంటాయా? ఆ ఇన్సిడెంట్ క్వశ్చన్ విన్న వెంటనే అందరూ నవ్వేశారు, కానీ రాము ఫ్రెండ్ మాత్రం ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే సిటీలో తన సన్ ఎక్స్పెన్సివ్ స్కూల్లో చదువుతున్నాడు, కానీ అన్నీ ఉన్నాయి, ఇలా ఇన్స్టెంట్ హ్యాపీనెస్ మాత్రం లేదు. ఇక్కడ పిల్లలకి ఫెసిలిటీస్ తక్కువ, కానీ డ్రీమ్స్ మాత్రం పెద్దవి. ఆ మాట వాళ్ళ మైండ్లో డీప్గా సెటిల్ అయింది. ఎందుకంటే సిటీలో చాలామంది ఆపర్చునిటీస్ ఉన్న డ్రీమ్స్ కన్నా స్ట్రెస్ ఎక్కువ. ఆఫ్టర్నూన్లో సడన్గా భారీ వర్షం స్టార్ట్ అయింది. విలేజ్ పిల్లలంతా బయటికి పరిగెత్తారు. వర్షంలో డ్యాన్స్ చేస్తున్నారు. రాము ఫ్రెండ్స్ షాకింగ్గా చూస్తున్నాడు. ఎందుకంటే సిటీలో రెయిన్ అంటే అంబరిల్లాస్, ట్రాఫిక్, ఇరిటేషన్, కానీ ఇక్కడ రెయిన్ అంటే సెలబ్రేషన్. అప్పుడే ఒక చిన్న బేబీ జారి పడిపోయాడు. అతను ఏడవక ముందే అక్కడున్న పిల్లలంతా నవ్వుతూ అతన్ని లేపేశారు. ఎవరు వీడియో తీయలేదు, కలిసి నవ్వుకున్నారు. ఆ సీన్ చూసి రాము ఫ్రెండ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే సిటీలో చాలామంది హెల్ప్ చేసే ముందు కెమెరా ఓపెన్ చేస్తారు. సాయంత్రం విలేజ్ టెంపుల్ దగ్గర చిన్న ఫెస్టివల్ జరుగుతుంది. అందరూ కలిసి లైట్స్ పెడుతున్నారు. పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు స్వీట్స్ షేర్ చేస్తున్నారు. రాము ఫ్రెండ్స్ మొదట్లో కారిడార్లో నిలబడ్డారు. కొద్దిసేపటికి విలేజ్ వాళ్ళు వాళ్ళని కూడా డ్యాన్స్లోకి తీసుకువెళ్ళారు. ఫ్యూ మినిట్స్లో
వాళ్ళు కంప్లీట్లీ ఫ్రీగా నవ్వేశారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి కాదు, నిజంగా హ్యాపీగా నవ్వుతున్నారు. రాత్రి డిన్నర్ తర్వాత అందరూ బయట కూర్చున్నాడు. రాము ఫ్రెండ్ ఒక్కసారిగా అడిగాడు, రాము నువ్వు సిటీ వదిలి ఇక్కడే సెటిల్ అవుతావా అని. రాము కొద్దిసేపు సైలెంట్గా ఆకాశం వైపు చూశాడు. తర్వాత క్లైమ్గా చెప్పాడు, డబ్బు కోసం సిటీ అవసరం, కానీ మనసు బ్రతకడానికి ఇలాంటి చోటు అవసరం. ఆ మాట విన్న వెంటనే అందరూ సైలెంట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ హార్ట్లో కూడా ఇదే ఫీలింగ్ మొదలైంది. కొద్దిసేపటికి రాము ఫ్రెండ్ ఫోన్ తీసుకొని తన ఫ్యామిలీ ఫోటో చూశాడు. చిన్నగా స్మైల్ చేశాడు. తర్వాత నెమ్మదిగా చెప్పాడు, నేను ఎర్న్ చేయడంలో బిజీగా ఉండి నా ఓన్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం మర్చిపోయా. ఆ మాట విన్న తర్వాత ఇక్కడ కొద్దిసేపు సైలెన్స్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తమ జీవితాల్లో ఏదో ఒక నిజం గుర్తొస్తుంది. ఆ రాత్రి స్లీప్కి వెళ్ళే ముందు వాళ్ళందరూ ఒక విషయం రియలైజ్ అయ్యారు. సిటీ గివ్స్ మనీ, విలేజ్ గివ్స్ మెమరీస్. వాళ్ళ జీవితాన్ని మార్చేసిన సంఘటన. విలేజ్లో వాళ్ళకి డేస్ ఎలా గడుస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఎందుకంటే చాలా కాలం తర్వాత వాళ్ళు స్ట్రెస్ లేకుండా జీవిస్తున్నారు. ఒకరోజు ఉదయం విలేజ్లో ఒక్కసారిగా పెద్ద కలకలం మొదలైంది. రాము బయటికి వచ్చి చూశాడు. విలేజ్ చివర ఉన్న ఒక చిన్న రైతు ఇంటి దగ్గర చాలామంది చేరుకున్నారు. ఆ రైతు పేరు శివయ్య. చాలా మంచివాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండి హెల్ప్ చేసేవాడు. కానీ ఆ రోజు అతను పొలంలో పనిచేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే విలేజ్ వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎవరో ట్రాక్టర్ తీసుకొచ్చారు. ఎవరో డాక్టర్కి ఫోన్ చేశారు. ఇంకొకరు హాస్పిటల్కి ముందే ఇన్ఫామ్ చేశారు. రాము ఫ్రెండ్స్ షాక్గా చూస్తున్నారు. ఎందుకంటే సిటీలో అయితే చాలామంది అంబులెన్స్ వస్తుంది అని వెయిట్ చేస్తారు. కానీ ఇక్కడ విలేజ్ మొత్తం ఫ్యామిలీలా పరిగెడుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్లే సమయంలో శివయ్య చిన్న కొడుకు గట్టిగా ఏడుస్తున్నాడు. నాన్నకి ఏం అవ్వదు కదా. ఆ చిన్న వాయిస్ విన్న వెంటనే అక్కడున్న చాలామంది కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. రాము ఫ్రెండ్ కూడా ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకంటే సిటీలో చాలామంది స్ట్రేంజర్స్గా ఉంటారు, కానీ విలేజ్లో ఒకరి బాధ అందరి హృదయాన్ని తాకుతుంది. కొన్ని గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. ఇప్పుడు డేంజర్ లేదు అన్నాడు. ఒక్క మాట విన్న వెంటనే విలేజ్ మొత్తం రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది. ఎందుకంటే వాళ్ళకి శివయ్య ఒక మనిషి మాత్రమే కాదు, విలేజ్లో ప్రతి ఇంటికి దగ్గరైన వ్యక్తి. ఆ రోజు ఈవినింగ్ శివయ్య ఇంటి ముందు చాలామంది ఫుడ్ తీసుకొచ్చారు. ఎవరో రైస్, ఎవరో వెజిటేబుల్స్, ఎవరో మెడిసిన్స్, ఎవరూ చెప్పలేదు, కానీ అందరూ హెల్ప్ చేస్తున్నారు. రాము ఫ్రెండ్స్ సైలెంట్గా ఆ సీన్ చూస్తున్నారు. ఎందుకంటే సిటీలో చాలామంది మన పని అయిపోయింది అని వెళ్ళిపోతారు. ఇక్కడ మాత్రం మనిషి సేఫ్ అయ్యే వరకు వదిలిపెట్టరు. అప్పుడు రాము ఫ్రెండ్ ఒక్కసారిగా అడిగాడు, ఇక్కడ అందరూ ఇలా క్లోజ్గా ఎలా ఉంటారు? అక్కడున్న ఒక ఓల్డ్ మ్యాన్ స్మైల్ చేసి చెప్పింది, ఇక్కడ ఇల్లు చిన్నవైనా పర్లేదు బాబు, మనుషులు దూరం కాకూడదు. ఆ మాట వాళ్ళ హార్ట్లో డీప్గా సెటిల్ అయిపోయింది. ఆ రాత్రి రాము ఫ్రెండ్స్ స్లీప్కి వెళ్ళలేదు. బయట కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. ఒకళ్ళు కామ్గా చెప్పారు, మన అపార్ట్మెంట్లో పక్కింటి వాళ్ళు సిక్ అయినా కూడా చాలాసార్లు తెలీదు. ఇంకొకరు చెప్పారు, మనకి సొసైటీ ఉంది కానీ కమ్యూనిటీ లేదు. ఆ మాట విన్న తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. ఎందుకంటే అది పెయిన్ఫుల్ ట్రూత్. కొద్దిసేపటికి విలేజ్లో కరెంట్ పోయింది. స్కై మొత్తం స్టార్స్తో నిండిపోయింది. రాము నెమ్మదిగా చెప్పాడు, సిటీలో మనుషులు లగ్జరీ కోసం పరిగెడతారు, కానీ విలేజ్లో మనుషులు ఒకరు వదలకుండా బ్రతుకుతారు. ఆ సమయంలో రాము ఫ్రెండ్ ఫోన్కి ఆఫీస్ కాల్ వచ్చింది. ఇతను స్క్రీన్ వైపు కొద్దిసేపు చూశాడు. తర్వాత ఫస్ట్ టైం కాల్ రిజెక్ట్ చేశాడు. రాము ఆశ్చర్యంగా చూశాడు. అతను చిన్నగా నవ్వి చెప్పాడు, ఇన్నాళ్ళు పని కోసం లైఫ్ మిస్ అయ్యాను, ఈరోజు మాత్రం ఈ మూమెంట్ మిస్ అవ్వదలుచుకోలేదు. ఆ రాత్రి వాళ్ళందరికీ ఒక విషయం పూర్తిగా క్లియర్ అర్థమైంది. సిటీలో మనుషులు దగ్గరగా ఉంటారు, కానీ హార్ట్స్ చాలా దూరంగా ఉంటాయి. పల్లెటూరులో ఇల్లు దూరంగా ఉండొచ్చు, కానీ మనుషులు చాలా దగ్గరగా ఉంటాయి. ఫైనల్ పార్ట్, అసలు జీవితం ఎక్కడుందో వాళ్ళకి అర్థమైన రోజు. కొన్ని రోజుల తర్వాత రాము ఫ్రెండ్స్ మళ్ళీ సిటీకి వెళ్ళే రోజు వచ్చింది. విలేజ్ వాళ్ళంతా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చారు. ఎవరో ఫ్రూట్స్ ఇచ్చారు, ఎవరో స్నాక్ ప్యాక్ చేశారు. పిల్లలు చేతులు ఊపుతూ బాయ్ చెబుతున్నారు. రాము ఫ్రెండ్స్ ఫేస్లో స్ట్రేంజ్ ఎమోషన్ కనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు విలేజ్ అంటే బోరింగ్ అనుకున్నారు, కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదు.
బస్సు స్లోలీ స్టార్ట్ అయింది. విండో బయట విలేజ్ నెమ్మదిగా దూరం అవుతుంది. చిన్న ఇల్లు, టీ షాప్, పొలాలు, నవ్వుతున్న మనుషులు అన్నీ స్లోలీ వెనక్కి వెళ్తున్నాయి. కానీ వాళ్ళ హార్ట్స్ మాత్రం అక్కడే ఉండిపోయాయి. కొద్దిసేపు బస్సులో సైలెన్స్. ఎవరు ఫోన్ చూడడం లేదు, ఎవరు రీల్స్ స్క్రోల్ చేయడం లేదు. అందరూ బయటే చూస్తున్నారు. అప్పుడే రాము ఫ్రెండ్ ఒక్కసారిగా కామ్గా చెప్పాడు, మనకి ఇన్ని ఇయర్స్ సిటీలో ఎవ్రీథింగ్ ఉంది అనిపించింది, కానీ అసలు ఇంపార్టెంట్ అయినది మిస్ అయ్యాం. ఇంకొకరు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెప్పారు, మనీ ఎర్న్ చేశాం కానీ మూమెంట్స్ లూజ్ అయ్యాం. ఆ మాట విన్న వెంటనే బస్సులో సైలెన్స్ ఇంకా హెవీ అయింది. ఎందుకంటే అక్కడున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కోల్పోయిన వాళ్ళు, మిస్ అయిన మూమెంట్స్, ఫ్యామిలీతో స్పెండ్ చేయని టైం అన్నీ ఒక్కసారిగా గుర్తొస్తున్నాయి. సిటీ దగ్గరికి రాగానే మళ్ళీ ట్రాఫిక్ కనిపించడం మొదలైంది. హార్న్ సౌండ్స్, బస్సీ రోడ్స్, ఫోన్ కాల్స్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. కానీ ఈసారి వాళ్ళల్లో ఏదో మారిపోయింది. అపార్ట్మెంట్స్ వెళ్ళాక రాము ఫస్ట్ టైం టీవీ ఆన్ చేయలేదు. ఇన్స్టెడ్ అమ్మకి వీడియో కాల్ చేశాడు. అమ్మ ఫేస్ చూడగానే స్మైల్ చేశాడు. అమ్మ, నెక్స్ట్ మంత్ కొన్ని రోజులు విలేజ్లోనే ఉంటా. అవతల అమ్మ ఫేస్లో హ్యాపీనెస్ చూసి అతని కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మరుసటి రోజు ఆఫీస్లో అందరూ బిజీగా వర్క్ చేస్తున్నారు. కానీ రాము మాత్రం విండో బయట స్కైని చూస్తున్నాడు. అతనికి ఇప్పుడు ఒక విషయం పూర్తిగా అర్థమైంది. సిటీ జీవితం మనిషిని సక్సెస్ఫుల్గా చేయొచ్చు, కానీ పల్లెటూరు జీవితం మనిషిని కంప్లీట్గా చేస్తుంది. ఆ రోజు ఈవినింగ్ రాము అపార్ట్మెంట్ టెర్రస్ పై నిలబడ్డాడు. దూరంగా సిటీ లైట్స్ కనిపిస్తున్నాయి. అప్పుడే అతని మైండ్లో విలేజ్ మెమరీస్ తిరిగాయి. టీ షాప్ నవ్వులు, కరెంట్ పోయిన రాత్రులు, హెల్ప్ చేసిన మనుషులు, వర్షంలో ఆడుతున్న పిల్లలు. అతను చిన్నగా స్మైల్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్లీ అతనికి ఆన్సర్ దొరికింది. డబ్బు కోసం బతకడం లైఫ్ కాదు, మనసుకు ప్రశాంతత ఇచ్చే వాళ్ళతో బ్రతకడమే అసలు జీవితం. ఫైనల్ మెసేజ్, సిటీ మనిషికి ఎదగడం నేర్పిస్తుంది, పల్లెటూరు మనిషికి మనిషిగా ఉండడం నేర్పిస్తుంది. సిటీలో బిల్డింగ్స్ పెద్దవి కావచ్చు, కానీ పల్లెటూరులో మనసులు పెద్దవి. చివరికి మనిషి వెతికేది డబ్బు కాదు, ప్రశాంతత, ప్రేమ, మన వాళ్ళు మాత్రమే. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చాను, ఎలా ఉందో చెప్పండి. ఈ స్టోరీ అయితే చాలా బాగుంది. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా, సిటీకి పల్లెటూరికి తేడా ఏంటి అనేది చెప్పేసి. నేను 1 month బ్యాక్ వీడియో పెట్టాను. నేను మళ్ళీ మర్చిపోయి వదిలేసాను. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు సిటీలో ఉంటున్నావు, పల్లెటూరులో ఉంటున్నావా? సిటీ. మీది పల్లెటూరా, సిటీయా? పల్లెటూరు. పల్లెటూరు నుంచి వచ్చి సిటీలో ఉంటున్నాడు మా అబ్బాయి. ఫస్ట్ వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ వాడు ఎవరైనా కామెంట్స్ పెట్టారా లేదా, ఎవరైనా లైక్ చేశారా లేదా అని చూస్తూ ఉంటాడు. తప్పకుండా చెప్పండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు భారతి గుంటూరు వ్లాగ్స్ అండి. మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ చెప్పు. బాయ్. మళ్ళీ బాయ్.